హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు 6:30 అవుతుంది. యాక్చువల్లీ మేము 5 o'clockకే లేచినాం. అసలు ఈరోజు మా ఇంట్లో దావత్ ఉందన్నమాట. మా అమ్మ నేను కారు కొనుక్కున్నా అని మొక్కుకుంది, సో ఆ దావత్ చేస్తున్నాం. అండ్ యా, వెల్కమ్ టు మై కార్ దావత్ వ్లాగ్. సో ఇప్పుడు మేము ఫలక్నామా వెళ్తాం. ఫలక్నామాలో మమ్మీ మొక్కుకుందనమాట. సో అక్కడ మేకని తెలిసిందే కదా, అవన్నీ చేసుకొని వచ్చి మేము మళ్ళీ మా ఫామ్ హౌస్కి వెళ్తాం అనమాట. అక్కడ ఉంది మాకు ఫంక్షన్ అండ్ ఆల్, దావత్ అండ్ ఆల్ అక్కడ చేస్తున్నాము. ఓన్లీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని పిలుచుకున్నాము లంచ్కి. అండ్ ఈరోజు మా మమ్మీ బర్త్డే కూడా, టుడే ఈజ్ May 12th. ఈరోజు మా మమ్మీ బర్త్డే కూడా. సో ఈవినింగ్ మా మమ్మీ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తాం మేము. అండ్ యూ గైస్ హ్యావ్ అ సర్ప్రైజ్ ఇన్ దిస్ వ్లాగ్. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. అండ్ యా, దట్స్ ఇట్. కంటిన్యూ వాచింగ్. అమ్మమ్మ మమ్మీ వాళ్ళందరూ చాలా బిజీ ఉండే, ఊరు నుంచి మనుషులు వచ్చిండే అనమాట, ఇట్లా వంటకి అవన్నిటికి హెల్ప్ చేయడానికి. ఇంకా మమ్మీ వాళ్ళని తీసుకొని నేను ఫలక్నామా కాళీమాత టెంపుల్ కి స్టార్ట్ అయిపోయినాం. అక్కడ నేను కార్ పూజ చేస్తున్నా. అండ్ మా మమ్మీ కూడా అక్కడ మొక్కుకుందనమాట. అందుకే నాకు ఈ ఫలక్నామా కాళీమాత టెంపుల్ చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నాకు ఐ డోంట్ నో వై దుర్గా భవానీతో నాకు చాలా కనెక్షన్ ఉంటది అనిపిస్తుంది. అందుకే ఆల్మోస్ట్ ఎవ్రీ అమావాస్యకి మేము ఇక్కడికి రావడానికి ట్రై చేస్తాము. మమ్మీ ఇంకా ఓడిబియ్యం పోసేసినుండే. ఓడిబియ్యం పోసిన తర్వాత కారు పూజ దగ్గర పూజ చేయించుకొని, అండ్ దాని తర్వాత నేను అక్కడ లేకుండే నేను వచ్చేసిన, నేను ఇంకా కారు తీసుకొని. ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసినాం ఇంట్లోనే. ఇదంతా అసలు ఇంటికి తెచ్చి మటన్ తెచ్చి వండి తీసుకుపోయేసరికి చాలా లేట్ అయిపోయింది. అండ్ ఈ ప్రాసెస్ లో జూహి అక్క వాళ్ళు వచ్చేసినుండే అక్కడికి, అండ్ చాలా రిలేటివ్స్ కూడా వచ్చేసినుండే ఫార్మ్ హౌస్ కి. సో దే వర్ వెయిటింగ్ ఫర్ అస్. చలో చెప్పు, ఇంట్రొడక్షన్ చెప్పు. గట్టి గట్టి రెడీ 1 2 3. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ రెడ్డి బ్లాగ్. ఈరోజు అక్షయ ప్లేస్లో మేము బ్లాగ్ చేసుకుంటున్నాము. సో చూద్దాం అక్షయ ఏం చేస్తుంది ఇప్పుడు అని. అక్షయ సర్ప్రైజ్. హాయ్, అక్షయ రెడీ అవుతోంది. నేను ఈ బ్యూటిఫుల్ డ్రెస్ తెచ్చుకున్నా అలోరా బై ఏ నుంచి. బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు వేర్ ఇట్ బికాస్ చాలా ఎండ్ ఉంది బయట అండ్ చాలా ఉబ్బరిస్తుంది మాకు. సో యా, బ్యూటిఫుల్ డ్రెస్ని స్కిప్ చేయాల్సి వస్తుంది ఈరోజు నేను. ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడు వేసుకోండి, కూడా బాగుందా? చాలా బాగుంది. ఓకే, హాయ్ గాయ్స్. హాయ్ హాయ్. సర్ప్రైజ్ అని చెప్పా కదా. అవును, సర్ప్రైజ్. బాగున్నారా? మేము యాక్చువల్లీ అక్కి బెంగళూరుకి మా ఇంటికి రీచ్ అవుతాం కదా, సేమ్ ఎగ్జాక్ట్ టైం కి మేము హైదరాబాద్ లో రీచ్ అయినాం. బెంగళూరుకి ఎంత టైం పట్టిందో హైదరాబాద్ కూడా మాకు అంతే టైం పట్టింది. సాఫ్ట్ లాంచ్ చేస్తున్నాం అట్లా అట్లా సాఫ్ట్ లాంచ్ ఇస్తున్నాం. ఇంటి అందరికి షిఫ్ట్ అయిపోయింది. నేనైతే 8 months నుంచా అక్క రండక్క హైదరాబాద్ అడిగితే ఇప్పుడు వచ్చినారు. వద్దాం ఫస్ట్ వైబ్ చెక్ చేస్తాం. ఇక్కడంతా మా దర్శన్ వైబ్ చెక్ చేయాలంట ఫస్ట్, ఎలా ఉంది ఏందని. మా లక్కీ తీసుకెళ్తుందంట బయటికి. అఫీషియల్ గా చెప్పేసినట్టే కదా, ఇంకా తీసుకెళ్తా పక్క. మళ్ళీ అక్క రేపు ఎగ్జామ్ కి చదువుకోవాలక్క బాయ్ అని చెప్తే కష్టం కదా, అందుకే ఉన్నాడు. తీసుకెళ్తా. ఆల్సో నా కార్ దావత్కి వచ్చినారు వీళ్ళు. ఆంటీ బర్త్డే కూడా. ఆంటీ బర్త్డే కూడా అండ్ మా మమ్మీ బర్త్డే. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. అసలు కార్ తీసుకుంది, సూపర్ ఉంది. అసలు తను ఆ రీల్ పెట్టింది కదా, ఎవరైనా చూడకపోతే చూడండి. ఆ రీల్ పెట్టింటే నాకైతే ఐ ఫీల్ సో హ్యాపీ. నాకు చాలా ప్రౌడ్ గా అనిపించింది. థ్యాంక్ యూ. షీఈస్ డూయింగ్ వెరీ గ్రేట్. అసలు ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది తెలుసా. నేను మీరు కూడా చేస్తారు. యా, బట్ నువ్వు చదువుకోవడం ప్లస్ ఇది కూడా కదా, సో యు ఆర్ వర్కింగ్ హార్డ్. ఇంకా షీ డిజర్వ్స్ ఎ లాట్ మోర్. థ్యాంక్ యూ, సో స్వీట్. లంచ్ చేయాలి, ఇంకా అవుతుంది అక్కడ ఆంటీ ప్రిపరేషన్. వీళ్ళైతే ఎంత హెడ్ ఏక్ పెట్టుకున్నారు తెలుసా. అసలు లిటరలీ అంత పని వీళ్ళే చేస్తున్నారు.
అంటే అనంతపూర్ బెంగళూరు నుంచి వచ్చినాను అంటే మినిమం చూసుకోవాలి. ఎన్ని చేసినారు తెలుసా ఆంటీ, స్వీట్స్ ఎన్ని చేసినారు. మేమైతే నిప్పట్లు చెక్కలు అని అంటాం, ఎవరికైనా అర్థం కాకపోతే మురుకులు అవన్నీ ఇంట్లోనే చేయించినారు. మళ్ళీ ఒక్క సైడ్ అక్కడ కిచెన్ డిపార్ట్మెంట్ లో ఆంటీ వాళ్ళు వెళ్ళి చెక్ చేస్తున్నారు ఏం జరుగుతుందా. నిన్నటి నుండి అసలు కారం సరిపోయిందా, దర్శన్ వెళ్ళి చెక్ చేసినాడు కారం సరిపోయిందా లేదా. మేము కారం ఎక్కువ తినాం కదా, బట్ వచ్చిన వాళ్ళకి మంచి పెట్టాలి. మా మమ్మీ అయితే ఇంకా 2-3 డేస్ నుంచి వెయిట్ చేస్తుంది, వీళ్ళు వస్తారు కారం 3 డేస్ నుండి అంతకంటే ఎక్కువ వర్క్ పెట్టుకున్నారు వీళ్ళు అసలు. ఇట్స్ ఓకే, ఏం కాదు, యూ హావ్ టు టేక్ రెస్ట్. నువ్వు ఎప్పుడో ఒకసారి వస్తారు అక్క, సో ఎప్పుడో ఒకసారి వచ్చినా నెక్స్ట్ వచ్చినప్పుడు ఇంత పని పెట్టుకోవద్దండి ప్లీజ్. అవును, ఓకే సీ యూ. తినడానికి వెళ్తున్నాం బాయ్. అండ్ సర్ప్రైజ్ జూహి అక్క తర్వాత ఇది సర్ప్రైజ్ నా ఛానల్ కి. బుడ్డది సర్ప్రైజ్ ఎంత క్యూట్ ఉంటే తెలుసా, దాన్ని చూడగానే ఇట్లా నన్ను పిసికేయాలనిపించింది నాకు. బట్ ఆబ్వియస్లీ పిసుకలేము అనుకోండి, నేను పిసికినా అనుకోండి నేను క్యూట్ అగ్రెషన్ లో, ఇంకా జూహి అక్క ఇంకా దర్శన నన్ను చంపి ఇంకా పాతి కూడా పెట్టేస్తారు. దాని తర్వాత మేము ఫ్రెండ్స్ అందరం కూర్చొని లంచ్ చేసేసినాము. నాకు ఇషిత తినిపించింది నాకు ఆ రోజు. అండ్ లంచ్ చేసిన తర్వాత జూహి అక్క వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఎయిర్బిఎన్బి బుక్ చేసుకుండే అనమాట. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినారు బికాస్ మా ఇక్కడ ఫామ్ హౌస్ లో చాలా హీట్ ఉండే అండ్ పాపకి అంత హీట్ మంచిది కాదు కాబట్టి దానికి చాలా ఇరిటేషన్ వస్తుండే అనమాట, అందుకే వాళ్ళు వెళ్ళిపోయినుండే. मेरे को सब याद ही रखे होंगे बिकॉज मेरी शादी में अक्षा इतने व्लॉग्स बनाए और मुझे बहुत फेमस कर दिया था। तो आज हम आए हैं अकी के फार्म हाउस में। अकी के मम्मी का भी बर्थडे है और वो तार का भी तार का भी पार्टी दे रही है। तो है प्री बर्थडे प्लानिंग कैसा चल रहा है, आओ मैं दिखाती हूँ बैक एंड में क्या क्या चल रहा है। तो हम लोग ने क्या किया, हम लोग ने अकी का कैमरा हाईजैक किया है और अकी को कुछ नहीं मालूम दैट आई एम रिकॉर्डिंग और वो पीछे से देख भी रही है। लेट्स सी उसका रिएक्शन कैसा होता है। आ रही है वो, आ रही है। సో మనము నా వ్లాగ్లో అక్షయ రెడ్డిని పిలుస్తున్నాము. అక్షయ హాయ్, వెల్కమ్ టు మై బ్లాగ్. వీళ్ళు అసలు నా కెమెరా తీసుకొని గాయస్ అసలు మొత్తం వాళ్ళే బ్లాగ్ చేసుకుంటున్నారు వీళ్ళైతే. नहीं आज मैं क्या सोची, हिंदी में ब्लॉग देंगे, कई को बोलते कभी भी तेलुगु में आता हूँ. So I was thinking when I come next time, no listen, when I come next time I have a challenge for you. ఆ బ్లాగ్ మొత్తం హిందీలో చేయాలి. డన్. సో ఆమె తెలుగులో మాట్లాడితే ఆ బ్లాగ్లో ఆమెకి పనిష్మెంట్ ఉంటుంది ఏదో ఒకటి. నేను పనిష్మెంట్స్ కూడా అన్ని చేసుకొని వస్తాను, పూల్లో తోసేస్తా. నిన్ను తోస్తా. నో భయ్యా.
సో ఓకేనా, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. సో ఆగు, ఈ ఛాలెంజ్లో ఈ యూట్యూబ్ బ్లాగ్లో నీకు 1K లైక్స్ వస్తే మనం పక్కా నెక్స్ట్ బ్లాగ్ హిందీలో చేస్తున్నాం అంతా. చూసి లైక్ కొట్టకండి. ఆమెకి రాదు, ఆమెకి హిందీ రాదు, చిన్నప్పుడు స్కూల్లో నేర్పించిన, ఆమెకు అంతా గుర్తుకుంది. ఐ నో యూ కెన్ డూ ఇట్. నాకు హిందీలో 10/10 ఎట్లా వచ్చినా నాకే ఆల్ థ్యాంక్స్ టు మీ బ్రో. స్కూల్ ఎవరి వల్ల పాస్ అయినా. ఓకే ఫైన్. ఆమె ప్రాజెక్ట్స్ ఎవరు చేసిర్రు? హిందీ ప్రాజెక్ట్ అనేది హిందీ కాదు, ప్రతి ప్రాజెక్ట్ ప్రతిది. అన్నం తినకపోతుంటే స్కూల్లో అవన్నీ ఎప్పటి ఇప్పుడు సాయంత్రం మంచి ఫ్రెష్ అప్ అయ్యి మమ్మీ బర్త్డేకి ఫ్రెష్గా వస్తా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయినుండే. దాని తర్వాత ఆ కెమెరా తీసుకొని ఇషిత వాళ్ళు మొత్తం, అది ఇషిత అయితే మొత్తం హిందీలో వ్లాగ్ చేస్తూనే ఉంది. అది ఐ డోంట్ ఈవెన్ నో వై. మమ్మీతో క్యూట్ డాన్స్ స్టెప్ చేపించిన. అరే గైస్, మా మమ్మీ డాన్స్ చేస్తుంది, మా అమ్మ సూపర్ డాన్స్ చేస్తుంది, కాకపోతే తను కెమెరా షై అంతే. అండ్ మార్నింగ్ నుంచి ఈ డెకరేషన్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అండ్ లాస్ట్ కి రిజల్ట్ చాలా బాగా చేసినారు వాళ్ళు. ఈవినింగ్ అరౌండ్ 7 కట్లా కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దాము అనుకొని మేము ఫిక్స్ అయిపోయినాం. యాక్చువల్లీ చాలా మంది కోసం వెయిట్ చేసినుండే, వేరే రిలేటివ్స్ కూడా రావాలి అండ్ జూహి అక్క వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా రావాలి అని వెయిట్ చేసినాం. బట్ దెన్ చాలా లేట్ అయిపోతుండే, ఇంకా అందుకే ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతాము అని అంటే ఇంకా కట్ చేపించేసినాం కేక్ అంతా. భవ్య ఇంకా శ్రావ్య నా ఫ్రెండ్స్ కొంచెం లేట్గా జాయిన్ అయినారు, ఎందుకంటే భవ్య వాజ్ సిక్ అండ్ శ్రావ్య కొంచెం నేను ఈవినింగ్ టైంలోనే వస్తా అని చెప్పేసి వాళ్ళ డాడీతో వచ్చినుండే. అంత అయిపోయినాక అక్క వాళ్ళు వచ్చినుండే. ఇంకా నడుము నొస్తుందా? కాదు, రూట్ మిస్ అయినాం తెలుసా మేము ఓఆర్ఆర్లో.
యా 40 minutes మళ్ళీ యూటర్న్ చేసుకొని వచ్చినాము. పడుకుంది. అదేమనడమే. డ్రెస్ బాగుందండి. ఏమైందంటే ఖచ్చితంగా ఎక్కడికి రాని ఇంట్లో కూర్చుంది. మాత్రం మళ్ళీ పోయి కూర్చొని